కోహోస్ట్ ఉన్న వాళ్ళు గుడ్ కొంచెం మార్నింగ్ సపోర్ట్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. కోహోస్ట్ ఉన్న వెరీ వాళ్ళు గుడ్ కొంచెం మార్నింగ్. గుడ్ సపోర్ట్ మార్నింగ్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. మేడం వెరీ గుడ్ కోహోస్ట్ ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు మాట్లాడండి నీట్ గా మన లీడర్స్ అందరితో. ఫ్రైడే జూమ్ అనేది స్పెషల్ గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్టుగా మీ అమూల్యమైన ఆనిముత్యాలు లాంటి మాటలు చెప్తూ ఉండండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీ లెజెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మనకి ప్రతి శుక్రవారం కూడా మన మహర్షులందరూ కూడా ఈ జూమ్ కి చక్కగా అందరూ నవ్వుతూ ఒక పండగలాగా మనందరం ఒకే చోట కలిపినట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా జూమ్ ఆన్ చేయని 80 మంది వచ్చేసారండి ఒకేసారి. మేడం రవణమ్మ మేడం, నేను కనిపిస్తానా అండి? లైవ్ బానే కనిపిస్తానా లేదంటే క్లియర్ గా ఉందా లేదా? మేడం కనిపిస్తున్నారు మేడం, లక్ష్మి మేడం కనిపిస్తున్నారు. ఇప్పుడు ఓకేనా అండి? లేకపోతే కొంచెం ఇందాక దూరంగా బానే ఉందా ఆంటీ గారు? ఓకే మేడం కనిపిస్తుంది మేడం మీరు కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్ మాట్లాడండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం గారు. మీరు మాట్లాడండి మేడం. ఒక జూమ్ మీటింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దీనిలో మన లేడీస్ అంతా హ్యాపీగా కలుసుకోవచ్చు. మరి ఈ మేడం ఆఫ్టర్ క్లీనప్ తర్వాత ఈ మేడం ఎవరో మీకు పరిచయం చేస్తాను, ప్రజెంట్ కాకుండా. ఓకేనా అండి? ఫస్ట్ మనం ఇంట్లో రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ క్లీనప్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా ఈరోజు సెషన్ లో చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాటర్ తీసుకుంటామండి ఒక బౌల్లో. జస్ట్ లైట్ కాటన్ మార్కెట్ లో దొరుకుతుంది. మీరు నీట్ గా క్లీన్ చేసుకుంటే నార్మల్ గా మనము మెడికల్ లో దొరికిన కాటన్ అయినా పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, మనం ఫేస్ ని క్లీన్ చేసుకుంటాం. అయితే ఇది మనం ఎలా అంటే మేడం, దీనికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని, ఎవరో ఒకరు ఉంటే బెస్ట్ అండి. ఎందుకంటే మసాజ్ అనేది వేరే ఒకరు చేస్తేనే మనకి నీట్ గా ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఎవరు లేనప్పుడు అట్లీస్ట్ మనమైనా సెల్ఫ్ కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అదే సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు. ఆంటీ గారు నా వాయిస్ క్లియర్ గానే ఉందా అండి? కోర్ గ్రూప్ ఎవరైనా సపోర్ట్ చేయండి. క్లియర్ గా ఉంది మేడం, క్లియర్ గా ఉంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన క్లినిక్ అండి. క్లినిక్ లోనే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో అంటే మనకు అంత రెడీమేడ్గా పర్సన్స్, ఇంట్లో క్రౌన్ డైరెక్టర్స్ ఎక్కడ దొరుకుతారండి? క్లినిక్ లో కాబట్టి మనకు క్రౌన్ డైరెక్టర్ దొరుకుతారు. సో క్లీన్ చేశాను, వాటర్ తో క్లీన్ చేశాను. ఓకేనా అండి? ఇప్పుడు మన వెస్టీజ్ లో దొరికే ఎష్యూర్ ప్రొడక్ట్ క్లెన్జర్ టోనర్. నేను ఈరోజు చెప్తుంది డీప్ ఫేషియల్ కాదండి, జస్ట్ లిటిల్ బిట్ గా క్లీనప్, అంటే మినిమం మెయింటెనెన్స్. ఇది మనకి క్లెన్జింగ్ టోనింగ్. అయితే బయట దొరికే క్లెన్జర్ కి టోనింగ్ కి, అలాగే మన వెస్టీజ్ లో దొరికే క్లెన్జర్ కి టోనింగ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, బయట క్లెన్జింగ్ వేరుగా దొరుకుతుంది, టోనర్ వేరుగా దొరుకుతుంది. ఓకేనా అండి? కానీ మన ఈ క్లెన్జింగ్ టోనింగ్ లో క్లెన్జింగ్, టోనింగ్ అలాగే మాయిశ్చరైజింగ్. అంటే టోనింగ్ అంటే సెల్స్ ని కూడా మనకి చక్కగా ఓపెన్ అయిన సెల్స్ ని క్లోజ్ చేస్తుంది, అలాగే స్కిన్ కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. మన క్లెన్జింగ్ టోనింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ ఇలా క్లీన్ చేసుకుంటే. ఓకేనండి? జస్ట్ చూడండి, జస్ట్ క్లెన్జర్ తో మనము ఓన్లీ ఫేస్ క్లీన్ చేసుకుంటున్నాం. మీకు ఏదైనా కనిపించకపోయినా, నా వాయిస్ వినిపించకపోయినా మీరు నాకు ఇమీడియట్ గా చెప్తే నాకు వినిపిస్తుందండి. సో నెక్ మనం ఎప్పుడు కూడా ఫేస్ వరకే పట్టించుకుంటామండి, కానీ ఫేస్ వరకు కాదు, కొంచెం ఫేస్ వరకు కాదండి, నెక్ దగ్గర మనము గోల్డ్ చైన్ వేసుకుంటాం, చైన్స్ వేసుకుంటాం కదండి, తాడు అన్ని వేసుకుంటాం కాబట్టి మనకి నెక్ దగ్గర కూడా బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటది. కాబట్టి మనము నెక్ దగ్గర కూడా ఖచ్చితంగా మనము చేసుకోవాలి, క్లెన్జింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లెఫ్ట్ ఫేస్ పెట్టి ఇలా లెఫ్ట్ సైడ్ నెక్ దగ్గర మసాజ్ చేస్తాం. ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ కానీ, ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇక్కడ ఎక్కువ కూడా బ్లాక్నెస్ అవుతూ ఉంటది.
అది కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది. మనం ఉన్న బిజీ లైఫ్ లో ప్లానింగ్ వెళ్ళాలి, హోమ్ మీటింగ్ వెళ్ళాలి, ఇంట్లో వర్క్ చేయాలి అని కొంచెం మన ఫేస్ ని పట్టించుకోకుండా ఉంటాం కదండి. కానీ మన వెస్టీజ్ లో ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అండి. మనం ఏదైతే నీట్ గా మెయింటైన్ చేస్తామో మనల్ని చూసే టీం కూడా మనలాగే మెయింటైన్ చేస్తాం. చూడండి, ఒక 2-3 మినిట్స్, ఒక్క 2-3 మినిట్స్ జస్ట్ వాటర్ ఇలా వెట్ చేసుకుని మనము క్లెన్జింగ్ టోనింగ్ జస్ట్ ఇలాగా ఫేస్ అంతా కూడా నీట్ గా మసాజ్ చేసుకుంటాం. ఒక్క 3 మినిట్స్ జస్ట్ మొత్తం అంతా అప్లై చేస్తున్నాం. పైన ఉన్న పై లేయర్ లో ఉన్న ట్యాన్ మొత్తం క్లియర్ అవుతుందండి. రైట్ అండ్ లెఫ్ట్ నెక్ దగ్గర అందరూ ఇలానే చేయాలని కాదండి. నాకు కొంచెం మసాజ్ బ్యూటీ క్లినిక్ కాబట్టి మసాజ్ అనేది అలవాటు ఉంది కాబట్టి నేను మీకు ప్రాపర్ గా చేస్తున్నాను. 3 మినిట్స్ అయిపోయింది. మీ పిల్లలకి చేసిన, ఇంట్లో అబ్బాయిలకి చేసిన, మీ హస్బెండ్స్ కి చేసిన, ఎవరికి చేసినా సేమ్ ప్రొసీజర్ అండి. ఓకే, జస్ట్ అప్ డైరెక్షన్ లో క్లీన్ చేస్తాం. చూడండి, ఇందాకలకి ఇప్పటికి కూడా చాలా డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది లీడర్స్. మన క్లెన్జింగ్ టోనింగ్ అయితే అద్భుతంగా ఉంటుందండి. హ్యాండ్స్ కి కానీ, అలాగే మరి ఫేస్ కి కానీ, బాడీకి కానీ, ఎక్కడైనా సరే మనం డీప్ గా క్లెన్జింగ్ చేయడం వల్ల మనకి స్కిన్ చాలా ముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. చూడండి లీడర్స్, ఓకే అండి, చాలా నీట్ గా క్లియర్ అవుతుంది. అర్థమైంది కదండి. ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది, క్లెన్జింగ్ టోనింగ్. సో అలాగే సెకండ్, మరి క్లీన్ చేసిన తర్వాత ఫేషియల్ అయితే వేరండి. మీకు ఫేషియల్ కూడా నెక్స్ట్ మంత్లీ 1 సెషన్ లో మీకు ఫేషియల్ కానీ, క్లీనప్ కానీ, చార్కోల్ ప్యాక్ కానీ, అసలు ఫేస్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మీకు నేను చెప్తాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్క్రబ్. క్లెన్జింగ్ టోనింగ్ చేసిన తర్వాత మన దగ్గర దొరికే పప్పాయ స్క్రబ్ అండి, ఎక్సలెంట్. ఇది పప్పాయ స్క్రబ్ అసలు మనకి ఎందుకు వర్క్ చేస్తుంది అనేది కూడా చెప్తాను. ఇదిగోండి పప్పాయ స్క్రబ్ తీసుకుంటున్నాను జస్ట్ కొంచెంగా. ఓకే అండి, ఫేస్ మీద అప్లై చేశాను కొంచెం లైట్ గా. పప్పాయ స్క్రబ్ ఎంతసేపు చేయాలి? మినిమం 5 to 7 మినిట్స్ సరిపోతుందండి స్క్రబ్. మరి పప్పాయ స్క్రబ్ ఏం చేస్తుందంటే, రోజు నాకు ఎవరో ఒకరు ఫొటోస్ పిక్స్ పెడుతున్నారండి గ్రూప్ లో. మాక్సిమం 99% ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నాను. ఎవరికైనా 5% ఆన్సర్ ఇవ్వలేని వాళ్ళకైతే మాత్రం సారీ అండి, ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల మీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. ఆ పిక్స్ ఏంటి అంటే లీడర్స్, బాగా డీటెయిల్ ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయకుండా నుదుటి మీద, నోస్ మీద, అలాగే బాగా బ్లాక్నెస్ ఉన్న వాళ్ళకి మనం చేసే ట్రీట్మెంట్ పప్పాయ ఫేషియల్. ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉంది అంటే ట్రీట్మెంట్ పప్పాయ ఫేషియల్, పప్పాయ స్క్రబ్. అలాగే డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది, మాయిశ్చరైజింగ్ లెవెల్స్ ఇంక్లూడ్ చేస్తుంది, మెయిన్ చక్కగా షైనింగ్ ఇచ్చి ఫేస్ అంతా సెన్సిటివ్ గా చేసేది పప్పాయ స్క్రబ్ అండి. వీక్లీ ఖచ్చితంగా 2 times మీరు కానీ ఇలా చేసినట్టయితే పొల్యూషన్ నుంచి వచ్చిన డ్యామేజ్, సన్ నుంచి వచ్చిన డ్యామేజ్ మనకి చక్కగా ఫేస్ మీద క్లియర్ అయిపోతుంది. అలాగే చాలా మందికి చూడండి, కళ్ళ కింద బ్లాక్నెస్ ఉంటది కదండి. అది ఎందుకు వస్తుంది? కొంతమందికి ల్యాప్టాప్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ, ఎక్కువ స్ట్రెస్ కానీ, వర్క్ ఎక్కువ ఉండడం కానీ, మేజర్ పార్ట్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి కళ్ళ కింద బ్లాక్నెస్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఐరన్ క్యాప్షన్స్ వేసుకుంటూ మసాజ్ చూడండి, ఐ కింద చూడండి, ఇదంతా కూడా మజిల్స్. ఈ మజిల్స్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే కంప్లీట్ గా బిగితగా అయిపోతుంది. ఈ మజిల్స్ ఫ్రీ మూవ్మెంట్ వస్తేనే, బ్లడ్ సర్క్యులేషన్ జరిగితేనే మనకి కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది పోతుంది. ఈ ఫింగర్ తో లైట్ గా చూడండి, ఈ ఫింగర్ కి సంబంధించి నర్వ్స్, అలాగే ఐ కి సంబంధించిన నర్వ్స్ కనెక్టివిటీ అయి ఉంటదండి. ఇలా ఎప్పుడైతే మనం ఇలా మసాజ్ అనేది ఇచ్చామో బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా జరుగుతుంది. రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ మీరు ఎవరితో అయినా సరే ఇలా చేయించుకున్నట్టయితే కళ్ళ దగ్గర ఉన్న బ్లాక్నెస్ అనేది చక్కగా పోతుంది. ఐరన్ క్యాప్షన్స్ వేసుకోండి. ఐరన్ కి సంబంధించిన మన దగ్గర అద్భుతమైన క్యాప్షన్స్ ఉన్నాయి కాబట్టి న్యూట్రిషన్స్ వేసుకోండి, మిరాకిల్ రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి మసాజ్
ఫస్ట్ బుగ్గల మీద మొత్తం, చిక్స్ మీద మొత్తం డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఏదైనా బ్లాక్ ట్యాన్ ఉంటే రిమూవ్ అవుతుంది. కొంచెం ప్రెజర్ అనేది పెడుతున్నాం మనం, బ్లాక్ ట్యాన్ ఉంటే రిమూవ్ అవుతుంది. సో అలాగే చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బ్లాక్నెస్ ఉంటుంది. ఎలా రిమూవ్ అవుతుందండి? ఏదైనా మనము ఎంత బిజీగా ఉన్నా కొంత టైము మనము ఖచ్చితంగా స్టే చేయాల్సిందే. ఎందుకంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన బాడీ కేర్, అలాగే ఫేస్ కేర్, ప్రతిదీ కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా అవే కదా మై డియర్ లీడర్స్. అలాగే చూసుకోండి నెక్ దగ్గర కూడా సేమ్ స్క్రబ్ అనేది అప్లై చేసి బ్లాక్నెస్ ఉన్న దగ్గర మొత్తం నెక్ దగ్గర కూడా మసాజ్ ఇలానే చేయాలండి. బ్లాక్నెస్ అనేది చాలా అద్భుతంగా రిమూవ్ అవుతుంది. మీకు 2-3 సిట్టింగ్స్ లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక చూడండి, ఇదే సేమ్ వీడియో నేను నా యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగిందండి. మసాజ్ ఎలా చేయాలి ప్రతిదీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇదే క్లీనప్ నేను మా క్లినిక్ లో ఎంత తీసుకుంటానో తెలుసా లీడర్స్? 350-400 ఓన్లీ క్లీనప్ కే మేము చార్జ్ చేసేదండి. ఓకేనా లీడర్స్? 5 to 7 minutes, 5 to 10 minutes, అంతకు మించి మసాజ్ అనేది స్క్రబ్ తో అవసరం లేదండి. ఈ మసాజ్ చూడండి, ఈ నోస్ ఉంది కదా, నోస్ దగ్గర ఏముంటుందండి? వైట్ హెడ్స్ ఎందుకు వస్తాయి? మనం ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకుంటే, ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే అలాంటప్పుడు మనకి కొవ్వుకి సంబంధించిన ఐటమ్స్ మనం ఏదైనా ఎక్కువ తీసుకుని ఉంటే మనకి వైట్ హెడ్స్ వస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్. అలాగే పొల్యూషన్ లో ఎక్కువ తిరిగి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోకుండా మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకుంటే మనం రెగ్యులర్ గా బయటికి వెళ్ళామనుకోండి బ్లాక్ హెడ్స్ వస్తాయి. ఓకేనండి? నోస్ మీద బ్లాక్, చూడమ్మా ఎవరో వచ్చారు, నోస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తాయి కదండి. పొల్యూషన్ లో ఎక్కువగా డస్ట్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెడ్స్ వస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వైట్ హెడ్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే నోస్ మీద కూర్చోండి మేడం, ఎప్పుడైతే నోస్ మీద మసాజ్ చేసుకున్నామో స్క్రబ్ తో మనకి నీట్ గా అవి కూడా క్లీన్ అయిపోతాయి. మీకు నెక్స్ట్ సెషన్ లో ఫేషియల్ కూడా ప్రాపర్ గా ఫేషియల్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తానండి. మీకు ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయాలి. పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నాకు ఫోన్ చేసి, అందుకనే మీకోసం ఈ రోజు ఈ సెషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, కొంచెం టైము కేటాయించుకొని అని చెప్పి నేను చేయడం జరిగింది. చూడండి చాలా సాఫ్ట్ గా వస్తుంది. పప్పాయ స్క్రబ్ అనేది మనకు ఒక వరం అండి, నిజంగా చెప్తున్నా. మన ప్రొడక్ట్లు న్యాచురల్ ప్రొడక్ట్స్ లో పప్పాయ స్క్రబ్ అనేది పిగ్మెంటేషన్ ఎవరికైనా ప్రాపర్ గా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ గా వాడండి. రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే అండి, అయిపోయింది మనకి మసాజ్. చూడండి మసాజ్ చేసిన తర్వాత మొత్తం స్కిన్ అంతా ఏం చేసాం? ఈ సెల్స్ అన్ని ఏం చేసాం? కుదిపేసాం. ఇలా 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 మసాజ్ చేసి కుదిపేసాం. ప్రాపర్ గా అవన్నీ మళ్ళీ ఒకే స్టైల్లో ఇవ్వాలి అంటే ఫినిషింగ్ 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు మనము నీట్ గా క్లీన్ చేసుకుంటాం. ఎందుకు కొంతమంది స్కిన్ చాలా హెల్దీగా ఉంటది, చాలా బాగుంటది అంటే ఏదైనా మెయింటెనెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా మెయింటెనెన్స్. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కాదండి, మన చేతిలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి క్లీనప్ చేయండి. ఎందుకంటే కొంచెం 18 years దాటిన తర్వాత మన ఇంట్లో అబ్బాయిలు ఉంటారు, పిల్లలు ఉంటారు. అలాగే 18 years దాటిన తర్వాత ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా పెట్టలేదమ్మా. ఓకే, రెగ్యులర్ గా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బ్లాక్ అయిపోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నామండి? జస్ట్ వీక్లీ ట్వైస్ ఈ క్లీనప్ చేయండి, సన్ స్క్రీన్ లోషన్ ఇవ్వండి, మాయిశ్చరైజింగ్ ఇవ్వండి. మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా స్కిన్ చక్కగా మంచిగా ఉంటది. లేదు అంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత 25 అది అయిన తర్వాత ఫుల్ గా డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రాపర్ గా ఎంత కేర్ తీసుకున్నా కూడా అదైతే క్లీన్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇప్పటి నుంచే పిల్లలకి 18 years దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. దీన్ని క్లీనప్ అంటారు. మసాజ్ అనుకోండి మనం పెద్దవాళ్ళకే చేస్తాం. ఎవరికి చేస్తాము? 30 years అబోవ్, 20 years, 25 years అబోవ్. కానీ 18 నుంచి ఎవరికైనా సరే క్లీనప్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పటికి ఇందాకలకి మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? కోర్ గ్రూప్ ఎవరైనా చెప్పండి లీడర్స్ మీ ఆన్సర్. మేడం కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
చూడండి లీడర్స్, చాలా బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీకు దూరంగా ఉండడం వల్ల మీకు ఎలా ఉందో, కానీ బయటికి ఎంత క్లారిటీగా ఉంది అంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయింది, ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ రిమూవ్ అయింది. ఇలాగ రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి స్కిన్ కి ఏజింగ్ తగ్గుతుంది, స్కిన్ కి రింకిల్స్ తగ్గిపోతాయి, మాయిశ్చరైజింగ్ లెవెల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. జస్ట్ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేసాం. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే చూడండి లీడర్స్, వాటర్ చూసుకుంటే ఎంత, చూడండి అసలు కంప్లీట్ గా ఈ వాటర్ లోని మొత్తం ట్యాన్ అంతా కూడా మనం రిమూవ్ చేసాం. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, మీకు చిన్న బౌల్ కావాలి గిరిజ. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఫేస్ ప్యాక్, కొంచెం పైకి పెట్టమ్మా. ఎస్, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫేస్ ప్యాక్ వేస్తామండి. అంతా క్లీన్ అయిపోయింది. ఫేస్ ప్యాక్ ఎందుకు వేస్తాము అంటే, ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ఇప్పటి వరకు ఏదైతే మసాజ్ అనేది జరిగిందో ఆ మసాజ్ తాలూకా సెల్స్ అన్ని కూడా మనం ఫుల్ గా యాక్టివ్ చేస్తాం కదండి. యాక్టివ్ చేసినప్పుడు స్కిన్ అనేది లూజ్ అవుతుంది లిటిల్ బిట్ గా. అలాంటి లూజ్ అయిన స్కిన్ ని టైట్ చేయడానికి ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేస్తాం. చిన్న బౌల్ ఇచ్చి చిన్న వాటర్ ఫేస్ ప్యాక్ అనేది వేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇంకేమైనా డీటాన్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడానికి ఫేస్ ప్యాక్ ఇస్తాం. అలాగే గ్లోనెస్ రావడానికి ఫేస్ ప్యాక్ ఇస్తాం. ఇంతవరకు మీకు గతంలో పింపుల్స్ తాలూకా స్పాట్స్ ఏమైనా మచ్చలు కానీ ఉండిపోయినట్టయితే మన దగ్గర ఉన్న ఫేస్ ప్యాక్ అండి, ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, ఎక్సలెంట్ రిజల్ట్. మీరు వాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ హార్ట్ కేక్ లాగా నా క్లినిక్ లో సేల్ చేసేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ ప్యాక్ ఒక్కటి వేస్తేనే మిరాకిల్ రిజల్ట్. అక్కడ పెట్టమ్మా క్లియర్ గా, లేదు నీకు ఇబ్బంది అవుతుంది. పర్లేదా? ఓకే. ఓకే లీడర్స్, చూడండి ఒకసారి. అంటే గిరిజ కిందకి బాగా ఓకే, ఇంకొంచెం పైకి పట్టుకో పర్వాలేదు. ఓకే లీడర్స్, థర్డ్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ బౌల్లో వేసుకున్నామండి. కొంతమంది దగ్గర బ్రష్ అది ఫెసిలిటీ లేకపోతే చేత్తో వేసేయచ్చు, పర్వాలేదు. ఇలా వేణితో చక్కగా వేసుకోవచ్చు. కానీ మనం బ్రష్ అనేది ఫెసిలిటీ పెట్టుకున్నాం కాబట్టి చక్కగా బ్రష్ అనేది ఇలా ఇంట్లో తీసుకోండి. అప్పు డైరెక్షన్ లో వేసుకోవాలి. చూడండి, నోస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫేస్ ప్యాక్ అనేది మీరు ఎలా వేస్తే స్కిన్ అనేది రింకిల్స్ రాకుండా అలానే టైట్ గా ఉంటుందండి. కళ్ళ దగ్గర ఏ ఫేస్ ప్యాక్ కూడా కళ్ళ దగ్గర వేయకూడదు. ఓకేనా అండి? జస్ట్ అప్పు డైరెక్షన్ లో ఫేస్ ప్యాక్ అనేది, ఇన్స్టెంట్ లో ఫేస్ ప్యాక్ అనేది వేస్తామండి. ఎనీ ఫేస్ ప్యాక్ వేసినా కూడా మినిమం 15 మినిట్స్ వరకు ఆ ఫేస్ ప్యాక్ ఉంచుకుంటే దానికి మెయిన్ అర్థం ఏంటంటే మాట్లాడొద్దు, అలాగే ఉండండి, ఎవరు కూడా ఎటువంటి మూమెంట్ ఇవ్వద్దని ఎందుకు చెప్తామంటే, మీరు ఎలా చేస్తే ఫేస్ ప్యాక్ అలానే వర్క్ చేస్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీరు ఎక్కడైతే ఫేస్ మాట్లాడే మూమెంట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ రింకిల్ స్టార్ట్ అవుతాయి. ఓకేనండి, ముడతలు స్టార్ట్ అవుతాయి. సో ఇది రెగ్యులర్ గా 18 ఇయర్స్ దాటిన వాళ్ళ నుంచి ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ లో 4 రకాలు ఉంటాయండి. మీరు ఎనీ స్కిన్ అయినా సరే మీరు ప్రాపర్ గా ఈ రోజు నేను ఏదైతే చెప్పానో అది యూజ్ చేయొచ్చు, ఎనీ స్కిన్. ఓకే అండి. అలాగే మరి చార్కోల్ కూడా అండి, నేను నెక్స్ట్ సెషన్ లో మీకు చార్కోల్ కోసం కూడా నేను మంచి వీడియో చెప్తాను. ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నోస్ దగ్గర పత్తి ఉన్నా కూడా వచ్చేస్తాయండి చార్కోల్ లో. అంత మంచి రిజల్ట్ మన ప్రొడక్ట్ రిజల్ట్ తెలియక ఈ రోజు ప్రతిదానికి మనం ఆలోచిస్తున్నాం, కానీ రిజల్ట్ తెలిస్తే అసలు ఎంత అద్భుతంగా మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ కిట్ ప్రతి ఒక్కరు లేడీస్ పట్టుకొని వెళ్ళండి మీ బ్యాగ్ లో. ఎవరైతే మీరు బిజినెస్ ప్లాన్ చెప్పారో వాళ్ళకి ఒక చిన్న లిటిల్ బిట్ డెమో చేయండి. క్లెన్జింగ్ రిమూవ్ చేయండి, అలాగే స్క్రబ్ తో మసాజ్ చేయండి, ఫేస్ ప్యాక్ వేయండి. వాళ్ళ దగ్గర మనం ఎలా అయినా సరే ఒక 2-3 మినిమం ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేస్తాం కదా. అలాంటి వాళ్ళకి మీరు ఇది కూడా ఫేషియల్ చేయండి, ఇది కూడా ఒక డెమోగా పెట్టుకోండి. మొత్తం కిట్ చూసుకుంటే మీరు మినిమం 20 ఫేషియల్ చేయొచ్చు, 20 క్లీనప్ చేయొచ్చు. డబ్బులేమీ ఇది అవ్వదండి. మీకు ఏదైతే ప్లానింగ్ లో ఇది కూడా ఒక డెమోగా పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అమ్మ కాటన్ చీరలో పెట్టించాను. ఓకే లీడర్స్, నెక్ దగ్గర కూడా కంప్లీట్ గా మనం ప్యాక్ అనేది వేసుకున్నామండి. ఏది మేడం? అటు లెఫ్ట్ ఇటువైపు ఒక్క లేయర్ తీయమ్మా, చిన్నది. సరిపోవడమే సరిపోయింది. బట్ మేడం సాటిస్ఫాక్షన్ కోసం ఒక లేయర్ తీ. లేదు మేడం, చిన్న లేయర్ తీస్తే సరిపోద్ది.
ఓకే లీడర్స్, ప్యాక్ అయితే వేసేసాం. ఇంట్లో ఉన్నా కూడా సేమ్ ప్యాక్ అండి, సేమ్ ప్రొసీజర్. మేడం చక్కగా నిద్రపోతున్నారు. ఇలా ప్యాక్ వేసాం కదండి, చక్కగా ఆ టైంలో ఫోన్ చూడొద్దు, లైటింగ్ దగ్గర ఎదురుగా ఉండొద్దు, కొంచెం కూలింగ్, మీరు అన్ని పనులు చేసుకుని ఇలా స్క్రబ్ చేసుకుని, పిల్లలకు కానీ ఇంట్లో ఎవరికైనా సరే కాటన్ ఇచ్చేయమ్మా, ఇలా చేసుకుని కీరా పీసెస్ కట్ చేసి ఇంట్లో పెట్టుకుంటాం కదా, కీరా పీసెస్ పెట్టుకోండి. లేదు అంటే కాటన్ లో రోజ్ వాటర్ వేసి పెట్టుకోండి. ఏది లేదు అంటే ఓన్లీ కాటన్ ఐస్ క్యూబ్, ఐస్ వాటర్ లో కలిపి చక్కగా ఐస్ మీద పెట్టుకొని 20 minutes వరకు మీరు ఏమి ఆలోచించొద్దండి. ఏదైనా పాజిటివ్ గా మీ డ్రీమ్ కోసమో, మీ గోల్ కోసమో, ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాని కోసమే తప్ప నెగిటివ్ ఆలోచనస్ ఏవి పెట్టుకోకుండా మీరు చక్కగా ఇలా ఉన్నారంటే హ్యాపీగా టీవీ చూడడం, మళ్ళీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఏం చేయకూడదండి. మీరు ఎక్కడ మూమెంట్ ఇస్తే అక్కడ మళ్ళీ మనకి రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా లీడర్స్? ఇలాగ 20 minutes అంటున్నాను, కానీ గమనించండి, వింటర్ లో, సమ్మర్ లో 15 minutes నుంచి డ్రై అయిపోతే సరిపోద్ది. వింటర్ లో 5 minutes. వింటర్ లో, చలికాలంలో ఇలా కానీ ఉంచుకున్నారంటే స్కిన్ డ్రై అయిపోతుంది. ఒక 5 minutes డ్రై అయ్యాక రిమూవ్ చేసేస్తాం. మసాజ్ ఇచ్చి రిమూవ్ చేసి దాని మీద చక్కగా మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేసుకుంటాం. బస్ అయిపోయిందండి. ఈ ట్రీట్మెంట్ మీరు వీక్లీ ట్వైస్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్. మీరు ఒక 2 months అయ్యేసరికి డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయి, పిగ్మెంటేషన్ రాదు, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, సో రింకిల్స్ రాకుండా ఉంటుంది, అలాగే ఫేస్ నీట్ గా కేరింగ్ గా ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ మన క్లీనప్ లో ఉంటుంది. లీడర్స్, బెనిఫిట్స్ లేకుండా ఈ రోజు కొన్ని లక్షల పార్లర్ లో కొన్ని కోట్ల బిజినెస్ అవుతుందండి. ఈ రోజు బ్యూటీకి సంబంధించి మన వెస్టేజ్ లో కూడా ఎంత బిజినెస్ అవుతుందో మీకు తెలుసు. మనం ఏ పని చేసినా కూడా 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ప్రాపర్ గా ఇది క్లీనప్ పర్పస్. దీని తర్వాత మసాజ్ ఇచ్చి క్లీన్ చేసేసి మన దగ్గర మాయిశ్చరైజింగ్ ఏముందండి, మన దగ్గర మాయిశ్చరైజింగ్ డే క్రీమ్ ఉంది కదా, డే క్రీమ్ లో మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తాం. అదే డే టైమ్ లో ఇదే క్లీనప్ చేసుకున్నాం అనుకోండి, సన్ స్క్రీన్ లోషన్ అందులోనే ఉంది కాబట్టి ఒక్క డే క్రీమ్ ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మాయిశ్చరైజింగ్ ఉంది, సో సన్ స్క్రీన్ లోషన్ ఉంది, SPF 50. ఇది అందరికీ పడుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది లేదు మేడం పడలేదు అన్న వాళ్ళు మీ దగ్గర ఉన్న సన్ స్క్రీన్ లోషన్ SPF 50 అప్లై చేసుకోండి, అందులో మాయిశ్చరైజింగ్ ఉంది. ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి అంటే స్కిన్ ఫార్ములా 9 లో బ్రైట్నింగ్ క్రీమ్ లో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ఉంది, అది కూడా అప్లై చేసుకోండి. మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సో అలాగే వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ గ్రూప్ లో ఈ రోజు చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యి ఉంటారు, అలాగే మా కోర్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఆ లాస్ట్ వీక్ కొంచెం ఫీల్డ్ కి వెళ్ళడం వల్ల, కొంచెం ఊరు వెళ్ళడం వల్ల మా దేవి మేడం మంచి జూమ్ చేశారు, చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇలా ఏదైనా నాకు మిస్ అయిన రోజు నాకు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోర్ గ్రూప్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అలాగే ఆ రోజే చెప్పినా కూడా ఇమీడియట్ గా మీకు ఎందుకు మేడం నేను ఉన్నానని చెప్పిన ఫస్ట్ దేవికి అయితే నేను స్పెషల్ గా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈ గ్రూప్ అనేది లేడీస్ కి సంబంధించి గ్రూప్ ముందుకు వెళ్ళాలి అని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం మరి నా పేరైతే పివి థ్యాంక్ లక్ష్మి. యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, నా పేరైతే పివి లక్ష్మి. మరి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 2018 లో ఇదే క్లినిక్ లో ఉండేదానండి. వెస్టీజ్ అంటే జీరో, ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఈ క్లినిక్ లో నెలకి ₹1,00,000 వస్తుంది. చక్కగా ఒక 4 వర్కర్స్ లో విజయ మేడం అకౌంటెంట్ గా పెట్టుకొని చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకు నేను వెస్టీజ్ ని ఈ రోజు ఎందుకు వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకున్నాను అంటే, నాలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు. 1.5 year నాకు వెస్టీజ్ కోసం చెప్తే నెగ్లెక్ట్ చేశాను. మేడం లక్ష్మి మేడం, ఎస్ మీ మేడం. ఫేస్ కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది మేడం. వీడియో ఇది వెళ్తుందేమో కదా బయటికి. ఇలా వచ్చాను అంటే కొంచెం ఫేస్ బ్రదర్ గా కనిపిస్తుంది. ఇటు 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 మేడం ఇప్పుడు అంటే ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం మేడం. ఆ వీడియో తీస్తున్న మేడం ఫేస్ అయితే బానే వచ్చింది ఇందాక. మీది వచ్చేటప్పటికి లైటింగ్ ఎక్కువ పడిపోతుంది వీడియో మీ ఫేస్ మీద, క్లారిటీ రాట్లా. కెమెరా ప్రాబ్లం మేడం. ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటరే మేడం, ఇందాక మీద ఇప్పుడు బెటర్. కెమెరా క్లీన్ చేసి చిన్న కొంచెం గట్టిగా క్లీన్ చేయను. మేడం ఓకేనా? ఎస్ ఓకే లీడర్స్. అయితే 2018 లో రావడం జరిగింది, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను.
ఇదే క్లినిక్ లో మరి సునీల్ సాహు సార్ చెప్పారు, మనం పట్టించుకోలేదు, కానీ అతను ఫాలోఅప్ నచ్చిందండి. ఫాలోఅప్ నచ్చి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ కి, చిన్నది కాదండి, మా హస్బెండ్ కి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్, షుగర్ ఎక్కువై ఉండే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువై ఉండే, అసలు బయట నుంచి మెడిసిన్ అన్ని కూడా లైఫ్ టైం వాడాలని చెప్పారు, ఇన్సులిన్ వేయాలని చెప్పారు. అలాగే మరి మా వదిన గారికి రుమటైడ్ ఆర్థరైటిస్ అప్పుడే స్టార్ట్ అయింది. అలాంటి టైంలో నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. నేను ఐబ్రోస్ ఎక్కువ చేయడం వల్ల నాకు ఇక్కడ నరం అంతా కూడా పొంగుతా ఉంటదండి. ప్రతి పండక్కి నేను నరంకి సంబంధించిన ఇంజెక్షన్ వేసేదాన్ని. అంత నొప్పి, అసలు ఇదంతా కూడా గ్రీన్ కలర్ లో వచ్చి శుభ్రంగా వాసిపోయేదండి హ్యాండ్ అంతా. అలాంటప్పుడు నేను గ్లూకోజ్ మెయిన్ యూజ్ చేశానండి. మిరాకిల్ రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదండి, ప్రొడక్ట్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 30,000 క్లినిక్ లో పెట్టాను. ఇంకా ప్రొడక్ట్ రిజల్ట్ బాగుంది, బయటికి బాగా మూవ్ అవుతుందని పక్కన మళ్ళీ ఇంకొక షాపు, సేమ్ చిన్న షాప్ అండి, ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి 5,000 రెంట్ కి తీసుకుని ₹1,00,000 స్టాక్ మెయింటైన్ చేసి 2 years అలాగే నేను సేల్ చేశానండి. అప్పుడు ఒక 30,000 వరకు బెనిఫిట్ వచ్చేది. నేను హ్యాపీగా పార్లర్ లో యూజ్ చేసుకున్నాను. కానీ సాహు సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు తక్కువ చెక్ ఉండేది. రాను రాను ఆయన కార్ తీసుకున్నారు, 1,80,000 ఇన్కమ్ తీసుకున్నారు. సార్ని చూసి మోటివేషన్ అయ్యి 2018 లో ఒక ఈవెంట్ చూశాను, 2,000 పీపుల్ తో లేడీస్ ని చూశాను సక్సెస్ అయిన వాళ్ళని. ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం, ఖచ్చితంగా నీవు కూడా ఎందుకు సక్సెస్ అవ్వకూడదు అని ఆ రోజు ఒక మంచి డెసిషన్ తీసుకుని, మరి ఈ రోజు ఫస్ట్ ఇన్కమ్ 117 రూపీస్ అండి. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,62,000. కంపెనీ ద్వారా వోక్స్ వ్యాగన్ కార్ తీసుకున్నాను. సో అలాగే నా టీంలో 4 మెంబర్స్ కార్ తీసుకున్నారు. 3 ఫారెన్ ట్రిప్ వెళ్ళడం జరిగిందండి. ఖత్తర్ వెళ్ళుండే, దుబాయ్ వెళ్ళుండే, థాయిలాండ్ వెళ్ళుండే. 17,000 పీపుల్ నా టీం ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే, లీడర్స్ హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. మీకు ఎవరైతే ఈ రోజు వెస్టీజ్ కోసం చెప్పారో వాళ్ళ కోసం కాదండి, వాళ్ళు ఆల్రెడీ డ్రీమర్స్, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. కానీ మన భవిష్యత్తు మార్చడానికే మనకి ఒకరు వచ్చి చెప్పారు. భగవంతుడు డైరెక్ట్ గా రారండి మీ దగ్గరికి. ఈ రోజు ఎవరైతే చెప్పారో వాళ్ళే మీ అప్లైనర్, మీ మెంటర్, మీ గాడ్ అండి. దయచేసి మీకు ఎవరైతే చెప్పారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ న్యూట్రిషన్ యూజ్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు నాకు, ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకంటే నా క్లినిక్ ఇది 15 years ఎక్స్పీరియన్స్ అండి. నేను స్కిన్ కాస్మెటాలజీ, హెయిర్ కాస్మెటాలజీ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కానీ వెస్టీజ్ లో ఉన్న సాటిస్ఫై ఎక్కడ ఉండదండి. ఈ రోజు నా టీం మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక లేడీ ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా వెస్టీజ్ లో సాధించవచ్చండి. ఒక హౌస్ వైఫ్ గా ఉంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, ఫ్యామిలీని చూసుకుంటున్నాను, అందరినీ చూసుకుని ఈరోజు వెస్టీజ్ చేస్తున్నాను. ఎందుకు చేయకూడదండి? ఖాళీగా ఉన్న టైం మనం ఇందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? బయట ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం బిజినెస్ చేయగలమా? 13 lakhs పెట్టానండి దీని మీద, 13 లక్షలు పెట్టాను. బట్ ఈ రోజు ఇది నడిస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇక్కడ మళ్ళీ మ్యాన్ పవర్ ఎవరో ఒకరు ఉండాలి. ఇక్కడ నేను ఉండి చేయలేను. నాకంటూ ఒక మంచి టీం ఏర్పాటు చేసుకున్నాను, మంచి టీం సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ లేకపోతే ఏ పనికి అయినా సరే యాక్టివ్ గా ఉండి చేస్తేనే అవుతుంది. కానీ వెస్టీజ్ అలా కాదండి. 1 month నేను ఏ పని చేయకపోయినా నాకు డబ్బులు వస్తాయి. దట్ ఈజ్ వెస్టీజ్. నేను ఈ రోజు ఏం చెప్తానంటే, సబ్జెక్ట్ తీసుకున్నారు, ప్రతి ఒక్క విమెన్ ఆలోచన చేయండి. వెస్టీజ్ కి మించి గ్రేట్ ఆపర్చునిటీ లేదు. 100 PV చేయండి, మీకు ఇంటికి ఏం కావాలో కొనుక్కోండి. 200 PV చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. హోమ్ కేర్ కొనుక్కోండి, న్యూట్రిషన్ ప్రతిదీ వేయండి. డైలీ మార్నింగ్ 10 నైట్ 10 పోయండి, దృఢంగా ఉంటాం, హెల్త్ ఇష్యూస్ రావు. 200 PV చేయండి, ఒక 6గురికి షేర్ చేయండి, 1:6. 2వ తేదీన చేయండి, 5వ తేదీన చేయండి. అలా మనం ఎక్కడున్నా చేసి మన అందరూ ఒక యూనిటీ అయితే ఎందుకు రాదండి చెక్స్? ఎందుకు రాదు చెప్పండి చెక్స్? నెగిటివ్ గా ఆలోచించద్దండి. జీరోతో స్టార్ట్ చేశాను నేను, నిజంగా చెప్తున్నాను. 2,000 రూపీస్ జాబ్ కూడా ఎల్లుండే. బట్ ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే, గిఫ్ట్ ఇచ్చింది యూనివర్సల్ మీ అందరినీ కూడా. లీడర్స్ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క లేడీకి, ఆశతో ఎవరైనా చేస్తారు, బట్ రేపటి ఆశయం కోసం చేయండి. నా కోసం నేను చేసుకోవడం గ్రేట్ కాదు, నేను ఒక 10 మందికి ఉపయోగపడేలా మనం అందరం చేద్దాం. లేడీస్ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. హస్బెండ్ కి భారం వద్దు, భరోసా అవుదాం. ఫ్యామిలీకి సెంటర్ పాయింట్ అవుదాం. ఎప్పుడు కూడా మా మేడం చెప్తా ఉంటారు, ప్రతి ఒక్క లేడీ ఈ రోజు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదండి. ₹1,00,000 పైగా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు. లీడర్స్, ఎంత అద్భుతంగా మీరు ముందుకు వెళ్తే మీ జీవితం అంత బాగుంటుంది. ఒక అవసరం వచ్చినప్పుడు మీకు ఈ రోజు ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారు కదా మీకోసం, ఇలాంటివి చాలా చేసాం, ఇలాంటివి చాలా చూసాం. ఇవి మొన్నే వచ్చింది, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను, నువ్వు ఇప్పుడు జాయిన్ అయ్యావా అని చెప్తారు కదండి. నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి ఒక 50,000 అడగండి. నా కొడుక్కి ల్యాప్టాప్ కొనాలి, ఒక 30,000 అడిగి చూడండి, వాళ్ళు మీ ఫోన్ కూడా ఎత్తరు. కానీ వెస్టీజ్ కి నైట్కి మెయిల్ పెట్టండి, మీ ట్రావెల్ ఫండ్
నేను మా అబ్బాయికి మా పాపకి ల్యాప్టాప్ కొనడానికి నైట్ మెయిల్ పెడితే నెక్స్ట్ డే నా అకౌంట్ కి 47,000 నాకు ట్రాన్స్ఫర్ అయింది. దట్ ఈజ్ వెస్టీజ్. ల్యాప్టాప్ కొన్నాను మా పాపకి. 10,000 అడిగితే ఎవరు ఇవ్వరండి. ఉచిత సలహాలు ఇమ్మంటే 100 మంది ఇస్తారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయొద్దు, మీకోసం చేయండి. ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు ఉంటది. ఈ రోజు నా అకౌంట్ లో 1,00,000కి పైగా 1,50,000 రూపాయలు 11వ తేదీన పడితే ఎంత బాగుంటదండి లేడీస్ కి. నేను చదువుకుంది 10th మాత్రమే. నేను డిగ్రీలు పిహెచ్డీలు చేయలేదండి. 10th కరెస్పాండెంట్ డిగ్రీ చేశాను. కానీ చిన్న కామన్ సెన్స్ వాడదాము. మన ఇంట్లో వాడుకునే వస్తువులతో 1,00,000 రూపాయలు ఎలా సంపాదిస్తాం? 1,000 రూపాయలు కొనుక్కునే వాళ్ళు తయారు చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. 1:6 బిజినెస్ ప్లాన్ మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. ప్రతి ఒక్క లేడీ 1:6 చేయాలని మహాయజ్ఞంలో మీరు సైతం ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పివి లక్ష్మి. ఇంకొకసారి క్లీనప్ దగ్గరికి వెళ్దామండి, క్లీన్ చేసేద్దాం. ఓకే అండి, అక్కడ పెట్టాం మరి నీకు ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే అండి, చూడండి కాటన్ రిమూవ్ చేసేస్తున్నాము. సో మేడం కి డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత లైట్ మసాజ్, చూడండి లైట్ మసాజ్ ఇస్తున్నాము. ఈ మసాజ్ కూడా చాలా స్మూత్ గా నీట్ గా అండి, నీట్ గా స్మూత్ గా చక్కగా. స్క్రబ్ అనేది కొంచెం ప్రెజర్ పెడతాం, బట్ ప్యాక్ అనేది అయితే అవసరం లేదు లీడర్స్. ఇలా చేసుకోండి, మరి అదిరిపోతుంది స్కిన్. మరి రాజేశ్వరి మేడం స్కిన్ చూసారా ఎంత అద్భుతంగా ఉంటది. మెయింటెనెన్స్ అండి, మెయింటెనెన్స్ చేసి ఎప్పుడు హ్యాపీగా ఉండి వాటర్ ఎక్కువ తాగితే ఎవరి స్కిన్ అయినా అద్భుతంగా ఉంటది. సో అలాగే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గా ఉండాలండి. ఎవరు కూడా చాలా మంది సైడ్ వాల్యూమ్ అవ్వట్లేదు, నా మాట వినట్లేదు, నెగిటివ్స్ వదిలేయండి ఫ్రెండ్స్. వినకపోతే వెస్టేజ్ ఇంత ముందుకు ఎలా వెళ్తుంది? 5,50,00,000 మంది ఎలా వస్తారు? 20 years చరిత్ర మన కంపెనీకి ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పే వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. ఓకేనండి, చూడండి జస్ట్ ఇలాగా ఒక 2 times క్లీన్ చేసుకుందామండి. వీలైతే నెక్స్ట్ వీక్ ఒక మంచి లీడర్ తో సెషన్ తీసుకుందాం. అవతల నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఈ ఫేస్ కి సంబంధించి హ్యాండ్ ఫేషియల్ ఎలా చేయాలి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తో, నెక్ ఫేషియల్ ఎలా చేయాలి అన్ని కూడా మీకు లైవ్ డెమో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. అందరూ సబ్జెక్ట్ నేర్చుకోండి. అప్లైనర్స్ ని ఇబ్బంది పెట్టద్దు, అప్లైనర్స్ ని బ్లేమ్ చేయొద్దండి. దయచేసి వర్క్ నేర్చుకోండి, ఇంకొకరి మీద ఆధారపడద్దు. అప్లైనర్ సలహా తీసుకోండి. నిజంగా మీరు చేస్తే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఫస్ట్ మీకు అప్రిషియేట్ చేయవలసింది మీ అప్లైనరేనండి. అలాగే లైఫ్ లైన్స్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చారండి. లైఫ్ లైన్స్ ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు, వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకు ఒక భరోసాగా ఉండండి. ఒకరికొకరు తోడుగా హ్యాపీగా మనం బిజినెస్ చేసుకుందాం. అందరం కూడా 1:6 మీరు చేసి మీ అప్లైనర్ కి పోస్టర్ పెట్టండి. నా ఉద్దేశం ఏంటంటే అండి, మనం పరుగులు పెట్టి మీటింగ్స్ పెట్టి ఈవెంట్ పెట్టి చేస్తున్నాం, కానీ ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలని ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. చూడండి లీడర్స్, క్లీన్ అయింది కదా. నెక్స్ట్ క్లీన్ అయిన వెంటనే మాయిశ్చరైజింగ్, ఇది డే క్రీమ్ అండి. ఇందులో SPF 15 ఉంది, అలాగే మాయిశ్చరైజింగ్ కూడా ఉంది. జస్ట్ ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఇది కాసేపు ఉండిన తర్వాత డ్రై అయిపోద్ది. మీకు తెలుసా అండి, సన్ స్క్రీన్ అప్లై చేసిగానే బయటికి రాకూడదు. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మినిమం 15 minutes అనేది ఉండాలి. ఉంటే సన్ స్క్రీన్ అనేది మనకి లోపలికి ఇంక్లూడ్ అయిపోతుంది. అయితే ఇంకొక విషయం అండి, చాలా మంది క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మేడం నాకు చిన్న చిన్న పింపుల్స్ వచ్చినాయి, చిన్న చిన్న ర్యాష్ వచ్చింది, ఎందుకు అలా వచ్చిందని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించండి, ఇన్ని రోజులు ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యి ఒకేసారి ఇంకొక ఇంటికి వెళ్ళి మనం అడ్జస్ట్ అవ్వగలమా? అడ్జస్ట్ అవ్వలేం. స్కిన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి? ఇప్పటి వరకు క్వాలిటీ ప్రొడక్ట్ వాడలేదు, ఏవేవో బయట వాడేమో, ఒకేసారి ఎష్యూర్లో క్రీమ్ తెచ్చి రాసేస్తే స్కిన్ యాక్సెప్ట్ చేయదండి. స్కిన్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. ఒక రోజు అప్లై చేయండి, ర్యాష్ వస్తే ఐస్ క్యూబ్ పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ డే అప్లై చేయండి, మళ్ళీ ర్యాష్ వస్తే ఐస్ క్యూబ్ పెట్టండి. కరెక్ట్ గా 1 week వెయిట్ చేయండి. 1 week తర్వాత ఎక్సలెంట్ గా ఏ క్రీమ్ అయినా మీకు బాడీలోకి ఇంక్లూడ్ అయిన తర్వాత ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే అండి, ఇది ఫినిషింగ్ అయితే ఇదండి. ఇది అప్లై చేసుకుని చక్కగా మీరు 15 minutes ఆగి పౌడర్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. తర్వాత ఇదే సేమ్ క్లీనప్ అయితే ఇదే అండి. థ్యాంక్ యూ. మొబైల్ తీసేమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే మా క్లినిక్ సర్దేసుకో క్లోజ్ చేద్దాం. ఓకే లీడర్స్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెషన్ ఎవరికైనా అర్థమైనట్టయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే ఒకటే అండి, హ్యాపీగా ప్రతి ఒక్కరు మంచిగా అందరూ మంచి బిజినెస్ చేసుకోవాలి, మంచి బిజినెస్ చేసుకోవాలి అనే ఉద్దేశం అండి. ఎందుకో గారి కెమెరా అయితే క్లారిటీ లేదు. ఇదిగోండి నా క్లినిక్ లో మొత్తం సేలింగ్ పర్పస్ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఇంకా తక్కువైనాయి. మళ్ళీ కంప్లీట్ గా ఇవన్నీ కూడా సేల్ చేస్తామండి. స్కిన్ ఫార్ములా 9 కూడా సేల్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా మొత్తం అసలు ఒకప్పుడు వెస్టీజ్ అంటే తెలియలేని నేను ఈ రోజు కంప్లీట్ గా దీని మీద సేలింగ్ పెట్టాను. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మరి అటెండ్ అయిన లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఆడవాళ్ళు ఖచ్చితంగా సాధించే వాళ్ళం అవుదామండి. ఆ ఇన్కమ్ ₹1,00,000 వచ్చే వరకు మంచిగా ఉండండి, హ్యాపీగా టీమ్ ని బిల్డ్ చేయండి. ₹1,00,000 వచ్చిన తర్వాత ఇంకా మీకు తిరిగి లేదు, హ్యాపీగా ఉంటది లైఫ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా దేవి, ఒక్కసారి నువ్వు ప్రతి ఒక్కరికి కొంచెం హోస్ట్ చేస్తావా అమ్మా? ఈ సెషన్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే గుడ్ తీసుకోమ్మా. మార్నింగ్ ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం. ఆంటీ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి ఆంటీ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుకుంటే నేనే వచ్చేద్దానమ్మా డిమోకి. ఓకే అండి, థ్యాంక్ యూ. మా అప్లైన్తో పాటు నేనే వచ్చేదాన్ని డిమోకి. నిజంగా అమ్మా ఈ రోజు అయితే చాలా మందికి అయితే స్కిన్ కి ఎలాగా అప్లై చేసుకోవాలా, స్కిన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత స్కిన్ మీద ఇన్ని రకాల డౌట్లు ఉన్న వాళ్ళకైతే ఎలాగా ఎవరి స్కిన్ వాళ్ళకి మంచి గ్లో రప్పించుకోవాలనుకుంటే సింపుల్ గా, అంటే ఎక్కువ పెట్టకపోయినా సరే సింపుల్ గా పెట్టుకుని వాళ్ళ స్కిన్ ని వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడానికి మాత్రం డిమోతో సహా చూపించారు. నిజంగా సూపర్ జూమ్ అయితే సూపర్ సెక్షన్ అయితే ఇచ్చారమ్మా ఈ రోజు అయితే మాత్రం. ఎందుకు అంటే నేను కూడా మీ దగ్గరే నేర్చుకొని, అలాగే ఎక్కడైతే స్కిన్ డిమోలు ఉంటాయో నేను కూడా సింపుల్ గానే మాయిశ్చరైజ్ ఒకటి, తర్వాత మామూలుగా ఫేస్ బొప్పాసి స్క్రబ్ ఒకటి, ఫేస్ వాష్ ఒకటి, సేమ్ మీరు ఏదైతే డిమో చేశారో అదే డిమో చేస్తే మామూలుగా చిన్నది బీబీ క్రీమ్ ఒకటి, SPF 40 ఒకటి రాసిస్తే ఫేస్ ఎంత ఎక్సలెంట్ గ్లో వచ్చేస్తుంది మేడం. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఎక్కువగా మరి పెట్టుబడి అక్కర్లేదు. అవునండి, మాత్రం మంచి సెక్షన్ ఇస్తారు. తక్కువగా పెట్టుకొని మన స్కిన్ ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలనేది మీరు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెక్షన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అమ్మా దేవి తీసుకుంటారమ్మా హోస్ట్ ఎవరే? మేడం తీసుకుంటారండి. ఓకే అమ్మా, ఒక్కొక్కరిని మీట్ చేయండి. అలాగే మరి చూడండి, ఇప్పుడు ఫేషియల్ చేసిన మేడం ఒకసారి లైవ్ లో చూద్దాం. మేడం ఫీలింగ్ కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి మీ ఫీలింగ్. హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉందండి ఫేషియల్, బాగుందా? చాలా బాగుంది మేడం. ఫ్రీగా మాత్రం చేయించుకున్నారు మేడం. ముందే చెప్తే మేము వద్దాం కదా మేడం. చూడండి ఇప్పుడు కూడా మీరే ఉన్నారా మేడం. సూపర్ మేడం. నెక్స్ట్ మంత్ ఫ్రైడే వచ్చేయండి మేడం. ఫ్రైడే వచ్చేస్తే నిజమే మేడం, కోర్ గ్రూప్ ఎవరు వచ్చినా ఫ్రీ సర్వీస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. చాలా చాలా ఎక్సలెంట్ గా అసలు మేడం మైక్ మింగేశారో ఏంటో తెలియదు కానండి, ఆ వాయిస్ లో బేస్, అది చేసే విధానం. ఇప్పుడైతే ఆఫీసుల్లో పపాయ స్క్రబ్ కానీ, క్లెన్సర్ ప్లస్ టోనర్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్ కానీ ఉండవు మేడం, అయిపోతాయి ఆల్రెడీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లేడీ కూడా మినిమం మనం ఏదైతే మెయింటెనెన్స్ చేయాలో అవి చాలా అద్భుతంగా మీరు లైవ్ లో డెమో చేసి చూపించడం అనేది నిజంగా మా అందరి అదృష్టం మేడం. ఎందుకంటే ఇలా చూపించే వాళ్ళు ఎవరుంటారు మేడం. క్లినిక్ ఉంది కాబట్టి చక్కగా మాకు ఒక వరంగా ఈరోజు మా అందరికి చూపించారు. చక్కగా ఇవన్నీ కూడా మనందరం కూడా కొనుక్కొని చక్కగా మన ఫేస్ ని మెయింటైన్ చేస్తూ మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు చక్కగా కనిపిస్తేనే అవతల వాళ్ళు కూడా మనకి కనెక్ట్ అవుతారు. మేడం చెప్పినట్టు ఈ ఐటమ్స్ తీసుకొని మినిమం 20 డెమోస్ వరకు వస్తాయి కాబట్టి లేడీస్ 10 మంది 15 మంది లేదా 5గురు ఉన్న దగ్గర ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా పర్చేజ్ చేస్తారండి. సూపర్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మేడం రమణమ్మ మేడం, ఒక్కసారి మేడం ఫేషియల్ చేయించుకున్నారు కదా, మేడం ఫీలింగ్ ఏంటో కనుక్కున్నామండి. అంటే స్కిన్ ఎలా ఉంది, సాఫ్ట్, ఒకసారి మీరు చెప్పండి. ఫ్రెండ్స్ ఒక్కటేనండి, చాలా మంది అంటే ఎవరికైనా సరే మనం ఈ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు ఏంటంటే నాకు అలవాటు లేదు ఇలా చెప్తా ఉంటారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు చాలా వరకు కూడా అప్డేట్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు.
దీని వల్ల ఏంటి అంటే మనకి బెనిఫిట్ స్కిన్ సెన్సిటివ్నెస్ అనేది మెయిన్ వస్తుంది అనమాట. అలాగే రింకిల్స్ రాకుండా ఉంటే మనకి అసలే లేడీస్ స్కిన్ స్మూత్ గా ఉంటుంది, ఇంకా స్మూత్ గా తయారయ్యి మంచి గ్లో ఉంటుందండి ఫేస్ లో అయితే. సో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా యూస్ చేయండి మన ఎష్యూర్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. జెంట్స్ కి లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తూ నాకైతే మంచి ఫీలింగ్ ఉందండి. చాలా రోజులైంది పార్లర్ కి వచ్చి. అసలు టైం అన్నది మనకి ఈ మధ్య సరిపోవట్లేదు కదా, లేకపోతే మంత్లీ వన్స్ ఫేషియల్ చేయించుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు 6 months దగ్గర దగ్గర అయింది నేను ఫేషియల్ చేయించుకొని. మరి లక్ష్మీ మేడం మసాజ్ అయితే ఇంకా అసలు తిరిగి ఉండదు అనమాట, అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ రోజు మనకి వీడియో కోసం సపోర్ట్ చేసిన మా పిల్లలండి, ధరణి స్టూడెంట్ అండి, అందరూ ఒకసారి బ్లెస్ చేయండి. అలాగే మా గిరిజ, మాకు 6th లైన్ నా క్లినిక్ లో మా సిస్టర్ అండి, నాకు సపోర్టింగ్ గా. వీళ్ళిద్దరూ ఈ రోజు వీడియో పట్టుకున్నారు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సపోర్టింగ్ చేసిన అందరికి. అమ్మా దేవి హోస్ట్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ లీడర్. మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మేడం, లైవ్ డెమో చూపించారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎలా చేసుకోవాలి ఫేషియల్ అనేది కూడా, అంటే మీరు చెప్పింది వింటే ఓన్ గా కూడా చేసుకోవచ్చు మేడం. నిజంగా అంత ఎక్సలెంట్ గా ఉందండి. ఓకే అండి, మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాము. సాయి సుధా మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. మేడం, నాకు చిన్న డౌట్ మేడం. అంటే ఇప్పుడు ఫేషియల్ చేస్తాం కదా, అంటే ఎవరికైనా చేయడానికి అయితే ఓకే మేడం, అంటే మనకు మనం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి మేడం? సేమ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే క్లెన్జింగ్ చేశానో మీ సెల్ఫ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చేసిందంతా కూడా మీ సెల్ఫ్ చేసుకుంటారు. కాకపోతే స్కిన్ డౌన్ ఫాల్ చేసేయకండి. అంటే స్కిన్ ప్రతిసారి డౌన్ చేసేయకుండా మీరు ఏం చేస్తారంటే అప్ డైరెక్షన్ లో మీ అంతలు మీరే చేసుకోవాలమ్మా. అది కూడా ఎక్కువసేపు కాకుండా లైట్ గా క్లీనింగ్ పర్పస్ లోగా, ఎందుకంటే ప్రతిరోజు మన దగ్గర అందరూ ఉండరు కదా. అప్ డైరెక్షన్ లో చేసుకుంటే చాలా బాగుంటది. వీక్లీ ట్వైస్ ఎక్సలెంట్ గా ఉంటాయి ఆ 3 రిజల్ట్. అయితే నేను చెప్పింది క్లీనప్ కాబట్టి మీరు చేసుకుంటారు. అదే ఫేషియల్ అయితే మరి చేసుకోవడానికి అవ్వదు, ఖచ్చితంగా క్లినిక్ లో సపోర్ట్ తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది క్లీనప్ వరకు సెల్ఫ్ ఓకే, కానీ ఫేషియల్ కి సెల్ఫ్ పనికిరాదు, ఎవరో ఒకరు గైడ్ తీసుకోవాలి. ఓకే మేడం. ఓకేమ్మా, ఓకే. మీరు ఈ డెమో క్లయింట్ కి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి చేస్తే చాలా బాగా మనకి ప్లానింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి. లైట్ గా చేయొచ్చు, ఒక 10 minutes లో క్లోజ్ చేయొచ్చు. ఎస్ మేడం, తప్పకుండా మేడం. ఇది ఒక చక్కగా అంటే ఒక డిమోగా చూపించారు. అంటే బయటికి వెళ్ళి మనం ఇప్పుడు స్టూడెంట్స్ కి వాళ్ళకి చెప్పాలి అంటే కనుక ఇది ఒక చక్కగా ఒక ఉపయోగపడుతుంది మేడం నాకైతే మటుకు. అంటే నేను ఇప్పుడు వెళ్ళి ఇది కూడా నేను డిమో చేయగలను అనేసి అయితే మటుకు కాన్ఫిడెంట్ వచ్చింది మేడం. నేను వీడియో తీసుకున్నాను అది ఫోన్ లోని, అది మళ్ళీ అంటే మాటికి చూస్తూ ఉంటాను ఎలా చెయ్యాలి ఏంటి అన్నది అయితే మటుకు నేను దీని మీద అయితే మటుకు మంచి రిజల్ట్స్ వస్తాయి మేడం నా తరఫు నుంచి అయితే మటుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రాజమండ్రిలో. ఎస్ మేడం, తప్పకుండా మేడం. ఓకే మేడం. ఓకే మేడం, సాయి సుధా మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లేడర్స్, ఇంకా మీలో ఎవరైనా ఫీడ్బ్యాక్, వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ లేదా డౌట్స్ ఉన్నా కానీ లేదా మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి లేడర్స్, అన్మ్యూట్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ మేడం గారు, దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ అండి. మేడం సెక్షన్ అయితే సూపర్ మేడం, ఎందుకంటే మేడం గారు డెమోతో సహా చూపించారు. కానీ ప్రతి ఒక్కరికి మన అష్యూర్ ప్రోడక్ట్ అయినా స్కిన్ పాంప్లైన్ అయినా మన లీడర్ వాడుతుంటే ప్రతి ఒక్కరు రిజల్ట్స్ అయితే బాగా వచ్చిందని చెప్తున్నారు మేడం. కానీ మేడం గారు చేసిన డెమోకి మనం కూడా ప్రతి ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఇలా డెమో చేయడం వల్ల కాలేజీ స్టూడెంట్లు ఏంటి, కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మేకప్ ఐటమ్ అనుకుంటున్నారు కానీ కాదు, ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేటప్పుడు కనెక్ట్ అవుతున్నారు మేడం. సెక్షన్ అయితే సూపర్ మేడం గారు, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. విష్ యూ హెల్త్ మేడం గారు.
మేడం థ్యాంక్ యూ. మరి 1:6 కోసం చెప్పాలి. మా దేవి ఎస్ పాప మేడం. అందరినీ అడుగుతారు ఇప్పుడు. ఎస్ మేడం గారు, నాది అయ్యింది మేడం. నా కింద ఇద్దరిది అవుతుంది మేడం గారు. అయిన తర్వాత 3 ఫోటోలు పెడతారని చూస్తున్నాను మేడం. ఓకే మేడం. ఓకే షూర్ ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్స్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ మేడం. లేడీస్ మిగిలిన వాళ్ళు కూడా హ్యాండ్ రైస్ చేయండి లేడీస్. మరి 9:30 కల్లా క్లోజ్ చేసేమ్మా, పర్వాలేదు. ఓకే మేడం, ఓకే. ఓకే మేడం. ఓకే అండి, లలిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ డ్యూటీలో మార్నింగ్. ఉండే చూసేసాను అన్ని కూడాను. నేను ఆల్రెడీ బీబీ క్రీమ్ ఒకటి, సన్ స్క్రీన్ లోషన్ అని ఒకటి కూడా నేను వాడుతూ ఒకరికి ఇచ్చాను రా. ఓకే మంచి మేడం. రిజల్ట్ వచ్చింది. ఆ పాపను కూడా ఐడి వేసుకొని చేసుకోమన్నాను. బాగుంది మేడం మీరు చెప్పింది. ఇంకా మీరు నేర్చుకోవాలని, ఇంకా బాగా చెయ్యాలని ఉంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అందరూ బాగా చేద్దాం. థ్యాంక్ యూ. మీరు Thank ప్రతి you, madam. ఫోటో 1:6 మాత్రం పెడుతున్నారు. సో చెప్పమ్మా. మేడం 1:6 మేడం చేశారా మేడం? మేడం చేస్తున్నాను మేడం. ఆల్రెడీ ఒక 4 మెంబర్స్ కి చేశారు. ఇంకా మిగతా వాళ్ళు చెయ్యాలి, చేసేస్తాను. నేను ప్రతి నెల అది కంపల్సరీ చెయ్యాలని నేను మేడం కి ప్రామిస్ కూడా చేస్తాను మేడం. మేడం Okay, నేను madam. రాజమండ్రి నుంచి కండక్టర్ లలిత కుమారి. అవును ఓకేనా లీడర్స్? మేడం, గుర్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank you, లలిత madam. గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. రాగసుధ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ లక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ అమ్మా. మార్నింగ్ మేడం. నేను రామచంద్రపురం నుంచి రాగసుధ మాట్లాడుతున్నాను. ఎస్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం సెషన్ అయితే చాలా బాగుంది మేడం. లైవ్ డెమో చాలా బాగా చేశారు మేడం. క్లీనప్ నేను కూడా చూడలేదు మేడం, ఇది ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు మేడం. ఇప్పటికొచ్చి నేను అసలు చూడలేదండి. ఇది క్లెన్జర్ టోనర్ యూజ్ చేశారు కదా మేడం, అది ఫేస్ కి అప్లై Yes, అమ్మా. చేస్తారని కూడా నాకు తెలియదు అసలు. ఇప్పుడు నుంచి అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మేడం. నాకు ఒక Super డౌట్ అమ్మా. ఉంది మేడం. చెప్పమ్మా. అది కొంచెం చాలా మంది ఎక్కువ చైన్స్ యూజ్ చేస్తారు కదా మేడం. నెక్ అంతా బ్యాక్ సైడ్ బ్లాక్ అయిపోద్ది కదా మేడం. అవును. దానికి చాలా మంది అడుగుతున్నారు మేడం, దానికి మనం ఏం అప్లై చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది మేడం, అంటే ఆ బ్లాక్నెస్ రిమూవ్ అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు మేడం. ఓకే, డైలీ మనం ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే స్క్రబ్ ప్యాక్ చేశానో వీక్లీ ట్వైస్ నెక్ కూడా చేయాలి. ప్రతిరోజు డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్ స్నానం చేసిన తర్వాత వచ్చి ఆ లోషన్ మనం నెక్ అంతా అప్లై చేసిన తర్వాతే మనం బయటికి రావాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీకు నెక్ దగ్గర ఉన్న బ్లాక్నెస్ అనేది చక్కగా పోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మంచి సెషన్ ఇచ్చారు మేడం. నెక్స్ట్ టైం ఫేస్ ప్యాక్ చేస్తున్నారు కదా మేడం, అది కూడా చేసి చూపిస్తే మా డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి మేడం. సరే, ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ Okay. సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. ఓకే లేడర్స్, మన టైం అయిపోతుందండి. 9:30 అయిపోతుంది. మేడం గారు లాస్ట్ మీరేమన్నా మాట్లాడతారా మేడం? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు విని వదిలేద్దండి, ప్రాక్టీస్ చేయండి. ఇండివిజువల్ గా ప్లానింగ్ వెళ్ళండి. ఖచ్చితంగా మీ టార్గెట్ కంప్లీట్ చేయండి. నాన్ క్వాలిఫైలో ఎవరు ఉండొద్దు, అందరూ కూడా క్వాలిఫై అవ్వండి. ఎందుకంటే అప్లైనెస్ కోసమో లైఫ్ లైనర్స్ కోసమో కాదు, మన బంగారు భవిష్యత్తు కోసంలో వెస్టేజ్ లో మనం చేయాలి. విమెన్ ఎంపవర్మెంట్ ఎంత అద్భుతంగా ఉందో మనందరికీ తెలుసు. అందరం కలిపి యూనిటీగా ఒక ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి హోస్ట్ చేసిన మా దేవి పాపకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోర్ గ్రూప్ లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఈరోజు జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మనందరి కోసం కూడా మీరు లైవ్ డెమో చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. లేడీస్ మనందరం ఇది వాడుకుంటే కనుక మనము స్కిన్ మెయింటైన్ చేస్తాము, మనం చూసి 10 మందికి కూడా అడుగుతారండి. ఓకేనా లేడీస్, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి క్లోజ్ చేద్దాం. ఎస్ మేడం, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. లీడర్స్ అందరికి మ్యూట్ ఆన్ చేశానండి. ఒకసారి అందరం బాగా చెప్పేసుకుందాం. నెక్స్ట్ Thank వీక్ you, ఫ్రైడే madam. ఇంకొక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ Thank you, కలుద్దాం. madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ మీరు అందరూ మాటలు థ్యాంక్ యూ. నెక్స్ట్ జూమ్ హౌస్ లో కలుద్దాం ఫ్రైడే.
థ్యాంక్ యూ లీడర్స్. క్లోజ్ చేస్తున్నానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ఓకే కూడా. థ్యాంక్ యూ మేడం.